ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇటివ్వండి వదినా, నేను తింటాను. పర్వాలేదులే అఖిల్, నేను తినిపిస్తాను. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అఖిల్. ఏం చేస్తున్నావు అఖిల్? సారీ వదినా, మీ చేత్తో నా కాళ్ళు పట్టించుకున్నాను. తప్పేముంది, నువ్వు నాకు చిన్నపిల్లాడివి అఖిల్. నీ కాళ్ళతో నువ్వు నడిచే వరకు అమ్మలా నీకు సేవలు చేస్తాను. ఇంకెప్పుడు కంటతడి పెట్టుకోవద్దు, సరేనా? టైం చూసుకొని వస్తాను మమ్మీ. ఇప్పుడు ఇక్కడ నేను బిజీగా ఉన్నాను. డాడీని అడిగానని చెప్పు. ఓకే మమ్మీ, రేపు కాల్ చేస్తాను. గుడ్ నైట్. ఏం చేస్తున్నావు హారిక నువ్వు? అఖిల్కి అన్నం తినిపించమని చెప్తే వదిలేసి వస్తావా? మా మమ్మీ కాల్ చేసిందక్క. అఖిల్కు అన్నం తినిపించడం ముఖ్యమా, మీ అమ్మతో మాట్లాడడం ముఖ్యమా? అదేంటక్క, మా మమ్మీతోనే కదా మాట్లాడాను. ఇంకెవరితోనే మాట్లాడినట్టు నిలదీస్తావేంటి? అఖిల్కి అన్నం తినిపించాక మీ అమ్మకి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. నేను రావడం ఆలస్యమై ఉంటే అఖిల్ కింద పడిపోయి ఉండేవాడు. అఖిల్ని దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి పక్కకొచ్చి ఫోన్లు మాట్లాడుతున్నావు. కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? చూడక్క, అఖిల్ నా హస్బెండ్. తనని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నువ్వు నాకు క్లాస్ తీసుకోకర్లేదు. అఖిల్ని నిర్లక్ష్యం చేశావంటే క్లాస్ తీసుకోవడం కాదు, నీ కాళ్ళు చేతులు విరగ్గొడతాను. నీ వల్లే అఖిల్కి యాక్సిడెంట్ అయింది. ఆ విషయం నీకు గుర్తుందా? నీకోసం అఖిల్ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, అది మర్చిపోవద్దు. అఖిల్ లేచి మళ్ళీ నడిచేంత వరకు నీ కాన్సంట్రేషన్ మొత్తం అఖిల్ మీదే ఉండాలి. కాదని అఖిల్ని అవాయిడ్ చేశావో తోడి కొడలవని కూడా చూడకుండా తోలు వలి చేస్తాను. అఖిల్ తర్వాతే నీకు ఎవరైనా, ఆఖరికి మీ అమ్మాయినా. ఇంకోసారి రిపీట్ అయిందో నాలో నువ్వు అక్కని చూడవు, అత్తయ్యని చూస్తావు. మైండ్ ఇట్. బన్నీ ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు?
బన్నీ ఏంటి బన్నీ ఆలోచిస్తున్నావు? స్కూల్ గురించా? కాదు మమ్మీ, బాబాయ్ గురించి ఆలోచిస్తున్నాను. బాబాయ్ ఎంత హ్యాపీగా ఉండేవాడో, పాపం ఇప్పుడు కాళ్ళు లేవని డల్ అయ్యాడు. అవును బన్నీ, త్వరగా ఏదో ఒకటి చేసి బాబాయ్ నడిచేలా చెయ్యాలి. లేదంటే బాబాయ్ డిప్రెస్ అవుతాడు. బాబాయ్ నడవడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా మమ్మీ. ఎలాగైనా బాబాయ్ని యాక్టివ్ చేయాలి. అంటే కాళ్ళ గురించి ఆలోచించకుండా ఏదైనా వర్క్ గురించి ఆలోచించేలా చెయ్యాలి. మేం క్లాస్లో అలర్ట్ చేసినప్పుడు మా మిస్ మమ్మల్ని డైవర్ట్ చేయడానికి మాకేదో ఒక యాక్టివిటీ ఇస్తుంది. అలాగే బాబాయ్ డిప్రెస్ అవ్వకుండా బాబాయ్ని మనం డైవర్ట్ చేయాలి. బాబాయ్కి ఏదైనా యాక్టివిటీ ఇవ్వాలి. కరెక్ట్ బన్నీ, మంచి ఐడియా ఇచ్చావు. బాబాయ్ డిప్రెస్ అవ్వకుండా వెంటనే బాబాయ్ బ్రెయిన్కి వర్క్ ఇవ్వాలి. వీల్ చైర్లో ఉన్న అఖిల్ ఏం పని చేస్తాడండి? ఓ పని చేస్తే, మన సంస్కృతి ఈవెంట్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే? నేను అదే అనుకుంటున్నాను వసు గారు. మన సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేస్తే చాలా వర్క్ ఉంటుంది. పేపర్ వర్క్ అంతా అఖిల్ కప్పు చెప్పొచ్చు. డిజైన్ ఓకే చేయడం, ఈవెంట్స్ ప్లాన్ చేయడం, ఆర్డర్ తీసుకోవడం, క్లయింట్స్తో మాట్లాడడం, ఇవన్నీ భాస్కర్ అన్నయ్యతో కలిసి అఖిల్ చేస్తాడు. కరెక్ట్ అండి. అప్పుడు అఖిల్ వేరే దాని గురించి ఆలోచించడు, వర్క్ మీదే ఫోకస్ చేస్తాడు. తనకు కాళ్ళు లేవన్న సంగతి మర్చిపోతాడు, యాక్టివ్గా ఉంటాడు. అలా చేస్తే బాబాయ్ త్వరగా రికవరీ కూడా అవుతాడు మమ్మీ. త్వరగా లేచి నడవాలనే కోరికతో బాబాయ్ పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తాడు. సూపర్ బన్నీ, కరెక్ట్గా చెప్పావు. నిజం చెప్పాలంటే రైట్ టైంకి రైట్ డెసిషన్ తీసుకునేలా చేసావు. బాబాయ్ గురించి చాలా బాగా ఆలోచించావు బన్నీ. థ్యాంక్స్ డాడీ. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి బన్నీ. థ్యాంక్ యూ సో మచ్. వసు గారు, రేపే మనం సంస్కృతి ఈవెంట్ని స్టార్ట్ చేస్తున్నాం. అఖిల్ని యాక్టివ్ చేయబోతున్నాం. దండండి. డాన్. సంస్కృతి ఈవెంట్స్ ని స్టార్ట్ చేస్తారా? చెప్తాం మీ సంగతి. మీ నెత్తిన పెద్ద గుదిబండను పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.